వెల్కమ్ టు ధీరజ్ నర్సరీ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు తెలుగు గుణింతాల గుర్తులను ఏ శబ్దంతో పలకాలో తెలుసుకుందాం. ముందుగా తలకట్టు శబ్దాన్ని ఆ అనే శబ్దంతో పలుకుతాం. దీర్ఘము అనే గుర్తుని ఆ అనే శబ్దంతో పలుకుతాము. గుడి గుర్తుని ఈ అనే శబ్దంతో పలుకుతాము. గుడి దీర్ఘము ఈ అనే శబ్దంతో పలుకుతాము. కొమ్ము గుర్తుని ఊ అనే శబ్దంతో పలుకుతాము. కొమ్ము దీర్ఘము గుర్తుని ఊ అనే శబ్దంతో పలుకుతాము. రుత్వము గుర్తుని రు అనే శబ్దంతో పలుకుతాము. రుత్వ దీర్ఘము గుర్తుని రూ అనే శబ్దంతో పలుకుతాము. ఎత్వం గుర్తుని ఏ అనే శబ్దంతో పలుకుతాము. ఏ అనే శబ్దంతో ఏత్వం గుర్తుని పలుకుతాము. ఐత్వం గుర్తుని ఐ అనే శబ్దంతో పలుకుతాము. వత్వము ఓ అనే శబ్దంతో పలుకుతాము. ఓత్వం గుర్తుని ఓ అనే శబ్దంతో పలుకుతాము. ఔత్వం గుర్తుని ఔ అనే శబ్దంతో పలుకుతాము. సున్నా గుర్తుని అనే శబ్దంతో పలుకుతాము. విసర్గ గుర్తుని అహ అనే శబ్దంతో పలుకుతాము.